బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండు ఒకటే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం మున్నేరు నదిపై నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ పనులను మంత్రి పరిశీలించారు. మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో స్థలాలు, ఇల్లు కోల్పోయిన వారికి కాలనీ కట్టించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు ధనిక రాష్ట్రమంటూ ప్రజల్ని మోసం చేశారని 8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపారన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యతనే అని తెలిపారు. ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్లు చెప్పారని, పేదలకు న్యాయం చేసేది ముమ్మాటికి ఇందిరమ్మ ప్రభుత్వమేనని మంత్రి వెల్లడించారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, ఈ రెండు ఒకటే తాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నది తప్పే ఉంది. దాంట్లో యథార్థ పరిస్థితి ఆనాటి ప్రభుత్వమా తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగనంలాగా ధనిక రాష్ట్రం అని షో చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ డైరెక్షన్ లో తీసిపోయారు. తీరా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,19,000 కోట్ల అప్పు ఉంది. రాయన ఏడ అప్పు ఉంది, ఈ కార్పొరేషన్ లో ఈ అప్పు ఉంది, ఈ బిల్స్ ఇవి పెండింగ్ ఉన్నాయి, FRBM నామ్స్ ప్రకారం ఇంత లోన్ తీసుకొచ్చారు అని టోటల్ గా లెక్క అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు దాన్ని ప్రజల ముందు పెట్టారు. అక్కడ ఏదో చేయాలని చిత్రీకరిస్తే దాన్ని ప్రభుత్వ పక్షాన పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాం. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్తుంటే యాక్సెప్ట్ చేయకుండా దాన్ని బీఆర్ఎస్ ఒక స్క్రిప్ట్ రాస్తుంది, బీజేపీ డెలివరీ చేయాలని తాపత్రయపడుతుంది, బీజేపీ ఒక స్క్రిప్ట్ రాస్తుంది, బీఆర్ఎస్ దాన్ని డెలివరీ చేయాలని తాపత్రయపడుతుంది. ఈ పేదోడిని రక్షించే క్రెడిట్ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి పోతే వాళ్ళ ఉనికికి ప్రమాదము అని తెరనుకుండి కొన్ని కుట్రాలు ఈ రైతుల్ని ప్రొవోక్ చేయటం.